మీలాంటి వాళ్ళు మారితే అందుకే ఈ ప్రయారిటీ ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఆపడానికి బీఆర్ఎస్ వైపు నుంచి ఏమి ప్రయత్నాలు జరగలేదా? వెంకటకృష్ణ గారు, నాకు తెలిసి ఎవరు రాజీనామా చేసినా ఇప్పటివరకు చరిత్రలో నా అంత గుప్పుగా రాజీనామా చేసినటువంటి సందర్భం అయితే ఎక్కడ కూడా లేదు. గుప్పుగా అంటే ఎవ్వరికి తెలియకుండా. అవును, నేనైతే ఆ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటించే వరకు, నేను నా రెసిగ్నేషన్ లెటర్ను కొరియర్ చేసే సమయం ముందు వరకు కూడా నా వైఫ్కు కూడా చెప్పలేదు. కానీ ఏదో ఆలోచిస్తున్నాడని అయితే నా సతీమణి స్మైల్ చేసింది. చివరిగా నేను ఈ రకంగా అనుకుంటున్నాను ఒక 2-3 రోజులు అన్న తర్వాత ఒక పక్క ఆమెకు చెబుతూనే మరో పక్క నేను రెసిగ్నేషన్ లెటర్ను సిద్ధం చేసుకోవడం జరిగింది. కారణం ఏంది అని అంటే, ఒకవేళ కనుక మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇంకొక ప్రయత్నం చేద్దాం, మనము కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం. కేసీఆర్ గారు అంటే మీరు చెప్పినట్టుగా నాకు అపారమైనటువంటి గౌరవం. ఇప్పటికి కూడా కేసీఆర్ గారిని నేను చాలా గౌరవిస్తా, ప్రేమిస్తా. ఎప్పటికి కూడా గుండెల్లో తాను తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటం కానీ, మా అటువంటి యువతను ఈ రాజకీయ రంగంలో రాణించడానికి అవకాశాలు కల్పించినటువంటి డెఫినెట్గా వారు నిజంగా మన తెలంగాణ రాష్ట్రం మొత్తంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి తెలంగాణకు నాకు తెలిసి వారి పీరియడ్లో జరిగిన అభివృద్ధి తప్ప గతంలో అంత జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా నాకు కొంత గౌరవం ఉన్నది. కాబట్టి ఒకవేళ కనుక కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకుంటే మా పార్టీలో పెద్దలు కానీ, ఇంకెవరైనా నాతో క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ నన్ను నచ్చజెప్పి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకువెళ్తే, మరీ ముఖ్యంగా ఈ సిచ్యువేషన్లో నేను ఒకవేళ నా నిర్ణయాన్ని కనుక వెనకకి తీసుకుంటే నేను అనుకున్నటువంటి పునాది, నేను అనుకున్నటువంటి అడుగు ముందుకు పడదు అనే ఆలోచనతోన నేను కొరియర్ ద్వారా రాజీనామాను పంపించిన తర్వాత చేసేంత వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేసో పిలిపించుకొని ఒత్తిడి ఏదైనా ఉండొచ్చు, ఏదైనా తర్వాత చులకన అయిపోతారు. నేను ఆఫ్ కోర్స్ నేను నా గురించి బయట ఉన్న అది చర్చ వేరు, చాలా అగ్రెసివ్ అని, లేకుంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు అదే ఇంప్రెషన్లో ఉండొచ్చు. కానీ నేనెంత మృదు స్వభావం నాకు తెలుసు, అంటే క్లోజ్గా చూస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ మృదు ప్రదర్శించడం, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో కానీ, లేదంటే ఏదైనా ప్రజలకు పని చేసేటువంటి విషయంలో కానీ, లేదంటే నేను అనుకున్నటువంటి ఏదైనా లక్ష్యాలను మనం నెరవేర్చున్నటువంటి దశలో ఎవరైనా అడ్డుపడే ప్రయత్నం చేసినా, అండర్ ఎస్టిమేట్ చేసేటువంటి ప్రయత్నం చేసినా, నా అగ్రెషన్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ రోజులు కాదు కదా ఇవి. ఈ రోజులు కావు, నా పుట్టుకనే అటువంటిది కాదు, నా బ్లడ్ లోనే అటువంటి నేచర్ లేదు. కాకపోతే రెస్పెక్ట్ అనేది మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. నేను పుట్టింది కూలీ కుటుంబంలో అయినప్పటికీ నా బ్రాటప్ కానీ, మా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం కానీ, సమాజం నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కానీ, పెద్దల పట్ల నేను అదే రకాల ఉద్యమాల మధ్య పెరిగిన వాడు కదా. ఏ రకంగా ఎవరు ఎట్లా ఉండాలో అన్ని రకాలని మీరు అంటున్నారు. కాబట్టి పెద్దలతో ఏ రకంగా ఉండాలి, పోరాటాలు ఏ రకంగా చేయాలి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఏ రకంగా మన పాత్ర పోషించాలి, ప్రతిపక్షంలో ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి విషయంలో ఎందుకో నాకైతే ఒక అవమానకరంగానే, ఇబ్బందికరంగానే కనిపించింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా చేయాల్సినటువంటి, పోషించాల్సినటువంటి పాత్ర ఉండి అధికారం కోల్పోయిన తర్వాత కీలకమైన తరుణంలో ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించలేకపోతుంది అనే మాట కూడా వచ్చింది. కాబట్టి అది ఎందుకు అలా తయారైంది, నాయకత్వం ఎందుకు ఫెయిల్ అవుతోంది, బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారు, తెలంగాణ